అందరం కలిసి ట్యాంక్ బండ్, బిర్లా టెంపుల్, చార్మినార్ ఇలా నగరం అంతా చుట్టేశాం. మర్నాడు మెసేజ్ చేసింది, హాయ్ మంకీ, నిన్న నా లైఫ్లో ఎన్నడూ లేనంతగా ఎంజాయ్ చేశా. ఈ సంతోషం జీవితాంతం కావాలనిపిస్తోందబ్బాయ్. నా ఇంటి పేరు పొడుగ్గా ఉంది, నీ ఇంటి పేరు పర్మనెంట్గా ఇవ్వొచ్చుగా అంటూ ఎగిరి గంతేశా. ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నా. మా సైడ్ ఓకే, ఇక పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకోవడమే తరువాయి. ఇలా మా ప్రేమ ప్రయాణం హ్యాపీగా సాగిపోతుండగా ఓ రోజు వాళ్ళ నానమ్మకు బాగా లేదంటూ సడన్గా ఊరెళ్ళిపోయింది తక్షిత. చేరగానే ఫోన్ చేస్తానంది, కానీ వారమైనా జాడలేదు. నేను చేస్తే స్విచ్ ఆఫ్. ఆమె స్నేహితుల్ని అడిగితే నెంబర్ మార్చేసింది. మాకు టచ్లో లేదన్నారు. మా ఊరికి వెళ్ళాలంటే 10 గంటల ప్రయాణం అని ఓసారి చెప్పినట్టు గుర్తు. అయినా అన్ని రకాలుగా తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించా.